హలో ఫ్రెండ్స్, టుడే కామెంట్ సెక్షన్లో మహంతి కాలే అనే అమ్మాయి అబ్బాయి తెలియదు నాకు. వాళ్ళు వచ్చేసి ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ కంప్లీట్ అయిపోయిందంట. ఆ ఎంపీహెచ్డబ్ల్యూ సర్టిఫికేట్తో బీఎస్సీ నర్సింగ్ చెయ్యొచ్చా అనేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొంతమంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కంపల్సరీ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్తోని బీఎస్సీ నర్సింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే, మీరు ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ వచ్చేసి 10th తర్వాత చేశారా, ఇంటర్మీడియట్ తర్వాత చేశారా? మీరు బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేయాలంటే కంపల్సరీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. అది బైపీసీ అభ్యర్థులై ఉండాలి. ఎంపీహెచ్డబ్ల్యూ అంటే మల్టిపుల్ పర్పస్ ఇది కదా, ఇది బీఎస్సీ నర్సింగ్కి సంబంధం ఉండదు. కాబట్టి మీరు ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఉంటే కంపల్సరీ ఎలిజిబుల్. లేదు మీరు 10th బేసిక్తోనే ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ చేసారంటే మీరు ఎలిజిబుల్ కాదు. బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇది నేను ఆల్రెడీ బీఎస్సీ నర్సింగ్ కోర్సు గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసిన. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో మీకు వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి వీడియోస్ వస్తలేదు. ఓకే అండి, మహంతి కాలే. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి మన వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో వచ్చిన కామెంట్ రిప్లై ఇస్తే మీకు రీచ్ అయిందని నాకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.